హలో ఎవరివన్, వెల్కమ్ టు అర్పకస్ మీడియా. ఈరోజు మన వీడియోలో యాంకర్ శ్యామల గారు, యాంకర్కి ఎక్కువ పొలిటీషియన్కి తక్కువ, ఈమె నందమూరి బాలకృష్ణ గారి గురించి అయితే మాత్రం ఇష్టానుసారంగా ఏమేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. అసలు ఈమెకి బాలకృష్ణ గారి కోసం మాట్లాడే హక్కు, నైతిక విలువ, అర్హత ఏమన్నా ఉందా ఈమెకు? అసలు ఈమె ఎవరు బాలకృష్ణ గురించి మాట్లాడడానికి? బాలకృష్ణ గారు ప్రజలకు సేవ చేయడానికి బసవతారకం హాస్పిటల్ రన్ చేస్తుండే. ఆయన యాక్టర్గా సినిమాలో నటిస్తుండు, ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిండు. ఈమెమంటది 3 సార్లు గెలిచిన ఆయన ఎన్నిసార్లు వచ్చిండు ఇడికి అని చెప్పి అంటుంది. ఎన్నిసార్లు రావాలి ఆడికి? వచ్చిన ప్రతిసారి ఈమెకు చెప్పాలా నేను ఇడికి వచ్చినని చెప్పి? అసలు ఈమెకు రాజకీయ అవగాహన కానీ, రాజకీయాలలో ఏం నడుస్తుంది, రాజకీయాల్లో విలువలు ఎట్లుంటాయి, రాజకీయాలు చేయాల్సిన పనులేంది, చేయకూడని పనులేంది, రాజకీయాల్లో ప్రజలు ఏమి కోరుకుంటారు, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన ఏం చేయాలి అన్న మినిమం కామెంటెన్స్ కానీ, దాని మీద ఒక స్కోప్ ఆఫ్ వర్క్ కానీ ఏముందన్నది ఏమన్నా తెలుసా ఈమెకు? ఈమెకి ఏం తెలియదు ఈమెకు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్న రోజులు ప్రజలు బాగుపడ్డారో లేదు కానీ ఈసెంట్ పెయిడ్ ఆర్టిస్టులు మాత్రం చాలామంది బాగుపడ్డారు. నిజంగా నేను చెప్తున్నా, ఈ యాంకర్ శ్యామల లాంటి వాళ్ళ కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చిండే అనిపిస్తుంది. చాలాసార్లు అనుకున్నాను నేను. పోసాని కృష్ణమూర్తి కావచ్చు, ఈ యాంకర్ శ్యామల కావచ్చు, ఆ రోజారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ప్రజలకు ఏం చేశారంటే గుండు సున్నా. వీళ్ళు ప్రజలకు చేసింది ఏది లేదు. ప్రజలకు చేసింది ప్రజల మీద అభిమానం కానీ, ప్రజల మీద ప్రేమ కానీ, ప్రజల మీద చిత్తశుద్ధి కానీ ఏమీ లేదు వీళ్ళకి. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ చదవాలి. ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి, తర్వాత ఎవరేమంటారు అన్నది కూడా ఇంగిత జ్ఞానం కూడా లేదు వీళ్ళకి. ఆ స్క్రిప్ట్ చదివేసి వెళ్ళిపోవాలి. వీళ్ళ డ్యూటీ అంతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఎవరైనా బాగుపడ్డారంటే ఈ సెంటోళ్ళు బాగుపడ్డారు, ఈ సెంటోళ్ళు బాగుపడ్డారు అంతే. ఆ యూట్యూబర్లు కొంతమంది ఉన్నారు, భజన భజన భజన. ఎలక్షన్ రిజల్ట్ టైంలో ఎన్ని నాటకాలు వేసారు ఒక్కొక్కడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అది, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ సాక్షి టీవీలో అయితే మరీ దారుణం. ఆ ఈశ్వరు కొంతమంది ఒక గ్యాంగ్ని పెట్టుకుండు, ఆ దువ్వారి శ్రీనివాస్ని. ఆ టైంలో ఆ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్ చెప్పిండు దువ్వారి శ్రీనివాస్కి. ఇంత ఓవర్ యాక్షన్ వీళ్ళంతా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగుపడింది సాక్షి టీవీ ఒకటి, ఇటువంటి పెయిడ్ ఆర్టిస్టులు, ఆ పెయిడ్ యూట్యూబర్ గాళ్ళే బాగుపడ్డారు తప్ప ప్రజలకి ఏమైనా మంచి జరిగిందంటే పెద్ద గుండు సున్నా. మంచి కాదు కదా, మంచి అన్న పేరు కూడా ప్రజలకు తెలియదు. గంజాయి, అడ్డమైన మందు, మద్యం మత్తుల, గంజాయి మత్తుల, అడ్డమైన తప్పులన్నీ యువతలంతా చెడిపోయి దాని గురించి మాట్లాడమంటే ఒకడు మాట్లాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఈమె వచ్చి బాలకృష్ణ గారి గురించి మాట్లాడుతుంది. ఆన్లైన్లో బెట్టింగ్లు ప్రమోట్ చేసుకున్న ఈమె బాలకృష్ణ గారి గురించి మాట్లాడుతుంది. ఈమెకి ఏమైనా అర్హత ఉందా? ఎవడన్నా యాక్సెప్ట్ చేస్తాడు ఈమె మాట్లాడిన మాటలు? ఈమె కనీసం బాలకృష్ణ గారు ఏం చేస్తారన్న మినిమం అవగాహన ఉందా ఈమెకు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక పదవి పడేసారు కాబట్టి, ఆ పదవులు ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఈమె వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. అంతే ఉందాడ. అసలు హిందూపూర్కి బాలకృష్ణ గారు ఏం చేశారు అని చెప్పంటే, రోడ్లు లేని దగ్గర రోడ్లు వేసారు, నీళ్లు లేని దగ్గర నీళ్లు ఇప్పించారు. ఆ హిందూపూర్లో అదంతా కొంచెం కరువు ప్రాంతం అని చెప్పి బిందె 10 రూపాయలకి 8 రూపాయలు కొనుక్కుంటున్నారంట అక్కడ ప్రజలు. నందమూరి బాలకృష్ణ గారు అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నుంచి ఇప్పటిదాకా ఎక్కడెక్కడ అవసరమైతే ఎన్ని అడుగులు వచ్చినా సరే కూడా నీళ్ళు లేని దగ్గర కూడా నీళ్లు నింపి ప్రజలకి నీళ్ళ అవసరాలు, నీళ్ళ కష్టాలు లేకుండా చేసి బోర్లు వేసి వాళ్ళందరికీ ఈ బిందెలతో కొనుక్కునే అవసరం లేకుండా వాళ్ళకే బోర్లు వేసి నల్ల కనెక్షన్లు ఇప్పించి నీళ్ళు ఇప్పించండి వాళ్ళందరికీ. హాస్పిటల్ కట్టించండి. గవర్నమెంట్ హాస్పిటల్ హిందూపూర్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఒక్కసారి అడిగి శ్యామల అడిగిపో ఒకసారి. మీ జగనన్న ఉండి మీ జగనన్న మాట్లాడినట్టు ఎంత ఈజీ కాదు. జరుగుతున్నట్టు చెప్పు నువ్వు. అడిగో ఒకసారి గవర్నమెంట్ హిందూపూర్ పోయి నందమూరి బాలకృష్ణ గారు ఏం చేశారో అడుగు ఒకసారి. నందమూరి ప్రజలు చెప్తారు. నువ్వు మైక్ ముందుకు వచ్చి నువ్వు మాట్లాడినంత నీకంటే సెన్స్ లేక నువ్వు మాట్లాడినావు మైక్ ముంగట వచ్చి. అదే ఆ మైక్ పట్టుకొని హిందూపురం నియోజకవర్గానికి పోయి అడుగు బాలకృష్ణ గారు ఏం చేశారని చెప్పి. బాలకృష్ణ గారికి వీడికి వస్తలేరు అంటారు కదా. ఒక మంచి జరగాలంటే మనిషి అక్కడ ఉండే అవసరం లేదు. ఒకసారి పోయితే అర్థమవుతుంది ఎక్కడ ఏం కావాలని చెప్పి. ఆయన క్లారిటీ ఉంది ఆయనకి. ఆయన రిపోర్ట్లు తెప్పించుకుంటుడు, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లిస్ట్ తెప్పించుకుంటుడు. దాని ప్రకారం ఆయన ఎవరిని అలొకేట్ చేయాలో, ఎట్లా చేయాలో, ఆయన పోవాలన్నా లేకపోతే వాళ్ళ టీం మెంబర్ పోవాలన్నా, ఎవరు పోవాలన్నది ఆయనకి చాలా అవగాహనతోనే చాలా క్లారిటీగా ఆయన పైన ఆయన చేసుకుని పోతుండు. ఈమె కూడా బాలకృష్ణ గారి గురించి మాట్లాడబట్టే కనీసం ఒక పిల్లికి బెచ్చం వేసే బుద్ధి కూడా లేదు వీళ్ళకి. రోడ్డు మీద ఒక ఎవరన్నా పోతే వాళ్ళకి ఒక 10 రూపాయల భిక్షం ఇచ్చే బుద్ధి కూడా లేదు వీళ్ళకి. వీళ్ళు బాలకృష్ణ గారి గురించి మాట్లాడుతారు. లక్షల మంది క్యాన్సర్ హాస్పిటల్తో ఫ్రీగా ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ అందిస్తారు బాలకృష్ణ గారు. నీ జీవితానికి కనీసం ఎవరికన్నా మీ ఇంట్లో పని మనిషి కన్నా 10 రూపాయలు ఇచ్చినావా నువ్వు బాలకృష్ణ గారి గురించి మాట్లాడతావా?
బాలకృష్ణ గారు నియోజకవర్గం మొత్తం తన కంట్రోల్లో పెట్టుకొని 24/7 ఏ అవకాశం ఏ కష్టం వచ్చినా సరే కూడా నేనున్నా మీకు అని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నంబర్ లాగా హిందూపూర్ నియోజకవర్గానికి ఒక కాల్ సెంటర్లో పెట్టుకొని ఆయన మానిటరింగ్ చేస్తుంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ స్క్రిప్ట్ తీసుకొని బాలకృష్ణ గారు అంటవా? ఒక్కసారి ఆడికి బసవతారకం హాస్పిటల్ కాడికి బాలకృష్ణ గారు అంటే ఏంటన్నది నీకు అర్థమవుతుంది. బాలకృష్ణ గారు సినిమా షూటింగ్ అవుతుంటే ఆడికి బాలకృష్ణ గారి గురించి ఆ డైరెక్టర్లు వాళ్ళందరూ చెప్తారు నీకు, బాలకృష్ణ గారితో పనిచేసిన వాళ్ళందరూ. అర్థమవుతుందా? క్యాన్సర్ హాస్పిటల్కి ఆడికి ఆడ చెప్తారు, సినిమా సెట్లో పోతే సినిమాకి చెప్తారు, హిందూపురం పోతే హిందూపూర్లా చెప్తారు బాలకృష్ణ గారి గురించి. బాలకృష్ణ గారి బ్రాండ్ ఏందో, ఆయన విశ్వసనీయత ఏందో, ఆయన ప్రజలకు ఏం చేస్తుండో, ఆయన నుంచి ప్రజలు ఎటువంటి అభివృద్ధి ప్రజలు పొందిరో వాళ్ళు చెప్తారు నీకు. నువ్వు వచ్చి ఇక్కడ మైకిల్ ముంగడు వచ్చి తెలిసి తెలవకుండా నాలెడ్జ్ లేని మాటలు మాట్లాడితే రిప్లైలు ఇట్లనే వస్తాయి ఎవరికైనా సరే. కొంచెమైనా సరే ఒక మాట మాట్లాడామంటే అట్లీస్ట్ ఆ మాట మీద నీకన్నా అవగాహన ఉండాలి. ఫస్ట్ నీకు అవగాహన ఉంటే అప్పుడు నువ్వు ఆ మాట గురించి మాట్లాడినవు. అంతే తప్ప స్క్రిప్ట్లు చదివి స్క్రిప్ట్లు ప్రెస్ మీట్లో నుంచి మాట్లాడితే రిప్లైలు ఇదే విధంగా వస్తాయి. నువ్వు ఒక పొలిటికల్ పార్టీలు ఉన్నప్పుడు పొలిటికల్ పార్టీలు ఉంటే పొలిటికల్ పార్టీ లాగానే మాట్లాడాలి. నువ్వు ఏం మాట్లాడినావు నువ్వు బాలకృష్ణ గారి గురించి? బాలకృష్ణ గారు అసలు 3 సార్లు గెలిచినా అంటారు కదా, ఎన్నిసార్లు వచ్చి రెడ్డికి అని చెప్పాను. నువ్వు చూసినావు ఆయన వచ్చింది? నీకు చెప్పేసి వచ్చింది ఆయన ఏమన్నా? ఎట్లా అంటావు నువ్వు ఆయన రాలేదని చెప్పి? నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పదవి తీసుకొని ఉన్నావు. ఆ పదవి నీకు అది కూడా మొన్న వచ్చింది కాబట్టి ఆ పదవికి ఎంత పవర్ ఉందో ఆ పదవి తగ్గట్టు మాట్లాడు. పెద్ద మాటలు మాట్లాడకు నువ్వు, నీకు అంత సీన్ లేదు. లేడీస్ అంటే గౌరవం కాబట్టి మీకు ఇంత పద్ధతిగా ఇంత నీట్గా చెప్తున్నాం శ్యామల గారు. మీకు మీరు అట్లా ఏదంటే అది ఎవరి మీదంటే వాళ్ళ మాట్లాడితే యువతలు కూడా మాట్లాడచ్చు, పెద్ద కష్టమేం కాదు. బట్ స్త్రీలకు గౌరవం ఇవ్వాలన్నది మినిమం కాన్ఫిడెన్స్ కాబట్టి గౌరవించి మాట్లాడుతున్నాం నీ గురించి. నువ్వు ప్రశ్నించు, అడుగు, ఏం బాధలేదు, తప్పులేదు. రాజకీయాలు ఉన్నప్పుడు ఎవరినైనా ప్రశ్నించే హక్కు అధికారం అందరికీ రాజ్యాంగం ఇచ్చింది. అది రాజ్యాంగం ఇచ్చింది కదండి. తలా తోకలేని క్వశ్చన్లు అడిగితే రిప్లైలు ఇదే విధంగా వస్తాయి ఎవరికైనా సరే. నువ్వు ఒక పార్టీలో ఉన్నావు కాబట్టి పార్టీ స్టాండ్ తీసుకొని పార్టీ దేనికోసం కొట్టాడుతుంది, హిందూపూర్లో మీ పార్టీ ఏం చేయాలనుకుంది, ఇప్పుడున్న పార్టీ ఏం చేస్తలేదో దాని గురించి మాట్లాడు నువ్వు. లేకపోతే హిందూపూర్లో ఈ సమస్యలునే బాలకృష్ణ గారు ఎందుకు ఈ సమస్యలను పట్టించుకోవట్లేదని చెప్పి మాట్లాడు నువ్వు. బాలకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్ళు, నీ మాటలతో నీ గొంతుకుతో బాలకృష్ణ గారి దగ్గర తీసుకెళ్ళు. బాలకృష్ణ గారు ఇగో ఈ సమస్యలునే మీ నియోజకవర్గంలో ఇవి సార్ట్అవుట్ చేయండి, మీరు అధికారం ఉన్నారు కదని చెప్పి అడుగు. బాలకృష్ణ గారు హిందూపూర్ నియోజకవర్గానికి అధికారం ఉన్నా లేకున్నా ఆయన హిందూపూర్ నియోజకవర్గానికి ఎప్పుడు అభివృద్ధులనే తీసుకుపోతుండు. అధికారంతో ఆయనకు పని లేదు. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్న మనిషి. ఆయన డబ్బుల కోసం క్యారెక్టర్ నమ్ముకునే మనిషి కాదు ఆయన. అధికారం ఉంటేనే నేను ఏదో ఒకటి చేసి పైసలు ఇస్తానది కాదు. ఆయన సినిమాలు చేస్తుండు, ఆయనకి ఎప్పటి నుంచో స్టార్ హీరో, ఆయన దగ్గర అనుకున్నంత అమౌంట్ ఉంది, ఆయన నియోజకవర్గాన్ని ఖర్చు పెట్టుకునే కేపబిలిటీ ఆయనకు ఉంది. అంతే తప్ప ఏదో దొంగ పని చేసో ఏదో స్కామ్లు చేసో పైసలు తీసుకొచ్చి పెట్టే మనిషి కాదు ఆయన బాలకృష్ణ గారు. ఇప్పటికైనా సరే కూడా కొంచెం తెలివితో మాట్లాడి ఎవరిని ప్రశ్నించాలనో ఏం ప్రశ్నించాలనో క్లారిటీతో ప్రశ్నిస్తే నీకు విలువ ఉంటుంది, నీ పార్టీకి విలువ ఉంటుంది. నోరుంది కదా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇట్లనే రిప్లైలు వస్తాయి. జై హింద్. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.